అందరికీ నమస్కారం. నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే సూపర్ 6 విజయోత్సవ సభ పెట్టారో కూటమి ప్రభుత్వ నాయకులు నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు చెప్పిన సూపర్ 6లోనే సుమారు 60 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే నిరుద్యోగ వృత్తి 3,000 ఇచ్చారా మీరు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఒక్కరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా మీరు? ఏదైతే సంవత్సరానికి ఇంటింటికి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. కానీ ఒక్క సిలిండర్ ఇచ్చారు. సంవత్సరంన్నర అయిపోయింది. మళ్ళీ ఆ పథకం గురించి మాట్లాడరేంది? ఎలా జరుపుకుంటారు మీరు విజయోత్సవ సభలో? అట్లాగే 18 నెలల నిండిన ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు. ఇచ్చారా ఆ పథకం? ఏ విధంగా జరుపుకుంటారు విజయోత్సవ సభలో మీరు? అట్లాగే మీరు రైతులకి ఇవ్వాల్సిన రుణమాఫీలు ఏదైతే రుణమాఫీలు చెప్పారో అవి చేయగలిగారా? చేయలేదే. కానీ రైతులు ఈ రోజుకి గిట్టుబాట్లు ధరలు లేక ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతుంటే మీరు 100 కోట్లు వెచ్చించి విజయోత్సవ సభలు జరుపుకుంటారా? సిగ్గుపడాలి. ఇట్టాడు జరుపుకోవాలంటే సిగ్గుండాలి కొంచెం అన్నా. అట్లాగే ఏదైతే మీరు నిరుద్యోగ వృత్తి కానీ అలాగే ఫీజు రీంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ కానీ అట్లాగే ఆరోగ్యశ్రీలో ఉన్న పెండింగ్ బిల్లులు కానీ ఇంకా ఇవ్వలేదే. సామాన్యులకి ఉచిత వైద్యం దొరక్క ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే మీరు ఏదైతే మీడియా వాళ్ళకి ఉచితంగా స్థలాలు ఇస్తా అన్నారు, ఆ పథకం ఏమైపోయింది? దాని గురించి మాట్లాడేంది? ఇట్లాగే రాష్ట్రంలో మీరు చెప్పిన ఒక్క పథకం కానీ సూపర్ 6 ఒక్క పథకం కానీ మీరు నిర్వహించలేకపోయారు. కానీ మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీరు చెప్పిన హామీలు సంపద సృష్టించి నేను చెప్పిన హామీలు నెరవేర్స్తాను అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పిన హామీలు నిర్వహించాల్సిందే. లేదంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.